నంద్యాలలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి హర్ ఘర్ తిరంగా ర్యాలీని మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన వీధుల మీదుగా గాంధీ చౌక్ వరకు సాగిన ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. జాతీయ జెండాలతో జై హింద్, భారత్ మాతా కీ జై నినాదాలతో నంద్యాల వీధులు మార్మోగాయి. ర్యాలీకి ముందు నసావ్ ముక్తు భారత్ లో భాగంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. దేశ సమైక్యత, జాతీయ ఐక్యతను చాటుతూ హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. నమస్కారం. నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా అధికారులందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, నంద్యాల పౌరులకు, దేశ పౌరులకు, రాష్ట్ర పౌరులకు ఈరోజు మన జాతీయ జెండాను మోసుకుంటూ మనం అంతా వచ్చాము. ఎంతో గర్వకారణం. దీనికి ఎవరైతే అసూలు భాషాలు మన స్వాతంత్రం కోసం వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ మనకి ఈ రోజు స్వాతంత్రాన్ని ఫలితాలు అందజేసిన మహానుభావుడు మహాత్మా గాంధీ గారికి అసూలు భాషతో అందరూ కూడా ఈరోజు దేశ ఐక్యత, సమైక్యతను కాపాడుకుంటూ మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఈరోజు దేశ స్వాతంత్రం దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. కాబట్టి మనము ఈరోజు మన ప్రభుత్వం ప్రభుత్వం దాదాపుగా 247 వరకు కూడా ఈ ప్రభుత్వం కొనసాగాల. దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోగతి కోసం మనము మన ఊరు, మనము మన రాష్ట్రం, మనము మన దేశం, ఈ భావంతో మనం అందరూ కూడా ముందుకు సాగి దేశ సమైక్యత కోసం, జాతి కోసం మనం కట్టుబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోగతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులకు అసూలు భాషిస్తూ మరి ఈ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ఈ రోజు మనమందరం ఎంతో మంది పాల్గొనేందుకు ప్రేరితారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ స్వాతంత్ర ఫలితాలు మనం అనుభవిస్తా ఉన్నాం. ఎంతో స్వేచ్ఛగా మనం జీవిస్తా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో ఎంత స్వేచ్ఛగా మనం జీవించడం లేదు. కేవలం అది భారతదేశంలో మనం ఈ ఫలితాలు తగ్గినాయి. కాబట్టి ఎంతో గర్వకారణంగా ఈ రోజు జెండాను మోసుకుంటూ మన పూర్వీకులు కూడా ఇచ్చి జాతి పిల్లలు నివాళులు అర్పించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా అధికారులకు, అనధికారులకు, అందరికీ కూడా దేశ ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు, మన ప్రజలకు, నంద్యాల ప్రజలకు కూడా ప్రత్యేకంగా అదేవిధంగా ఈ అవకాశాన్ని మనం ఈ రోజు ప్రభుత్వం కలిగించింది. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అవన్నీ మనం ఇక్కడ ఎందుకంటే దేశం ఘర్ ఘర్ జెండా తిరంగా, హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి మీద అంటే ఇంటితో పాటు అందరి ఇళ్ల మీద కూడా మన జాతీయ జెండా ఎగరవలసిన అవసరం, కర్తవ్యం, బాధ్యత, సంకల్పం మన అందరికి ఉండాలని చెప్పి ఈ నినాదాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు మనకందరికీ అందజేశారు. దీన్ని ముందుకు సాగిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ముందుకు సాగించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఎందుకంటే ఉంది చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మన రమణ శ్రీ గారు, కలెక్టర్ గారు కూడా చేయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి మీరందరూ పాల్గొని, మరి ముఖ్యంగా ఈ దేశానికి వెన్నెముకలైనటువంటి మీడియా మిత్రులు మనం చేసే కార్యక్రమాలని ప్రజలకు చేయాలంటే మీ ద్వారానే పోవాలా, మీ ద్వారానే ప్రజలకు తెలియజేయాలా. కాబట్టి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మీరు కూడా ఈ కార్యక్రమాన్ని మనం చాటించవచ్చు. మీ వల్లనే ఈ రోజు వచ్చే స్వాతంత్ర ఫలితాలు కూడా చాలా మంది త్యాగాలు చేశారు, పత్రికా విలేకరులు, పత్రికా నాయకులు. కాబట్టి వారికి కూడా స్మరించుకుంటూ వారు ఎవరికి త్యాగాలు ఉన్నాయో వారికి కూడా మరొకసారి తెలియజేసే కార్యక్రమం మరి అధికారులు 2 మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం అందరం పూర్వ ప్రభుత్వం మనమందరం మన మిత్రులు మధు గారు గారి ఇంకో మధు గారు ఆయన జనసేన ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్యకర్త, ప్రతి పౌరుడి బాధ్యత ఇది. ప్రతి పౌరుడు ఎవరైతే మన దేశంలో నివసిస్తున్నారో ప్రతి పౌరుడి బాధ్యత మన కర్తవ్యం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు అవకాశం, చక్కటి అవకాశాన్ని ఇచ్చిన జిల్లా అధికారులందరికీ, ప్రభుత్వానికి మరొకసారి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. మన రాష్ట్ర, మన దేశ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్ లో హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, మన్ మన్ తిరంగా, ప్రతి ఒక్కరి మదిలో మన జాతీయ భావం, అలాగే ప్రతి ఒక్కరి మనసులో మన దేశాన్ని ఇలా చూడాలి అన్న ఒక విజన్. ఆ విజన్ కి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ పనిచేస్తే మన నేషన్ బిల్డింగ్ లో మన వంతు పాత్ర మనం పోషిస్తే దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాల్లోనే ముందంజలో ఉంటుంది. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలని అతి త్వరలోనే మనం చేరుకోగలుగుతాం. ఎంతో అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ని, ఎంతో అభివృద్ధి చెందిన దేశాన్ని మనం చూడబోతున్నాం. దానికి ఈ రోజు మన నంద్యాలలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేసి ఈ ర్యాలీలో ఆ దేశభక్తి స్ఫూర్తిని
నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి హాజరైన గౌరవ మంత్రివర్యులు, అలాగే మన నంద్యాల ప్రజాప్రతినిధులు, పెద్దలు, పుర ప్రముఖులు, అధికార బృందం, ప్రజలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ భాగస్వామైనందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. అలాగే ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలంతో సాధించుకున్న ఈ స్వాతంత్ర్యం యొక్క స్ఫూర్తిని భావితరాల వారికి కూడా తెలియజేయాలి. వారు మంచి నడవడికతో, మంచి పట్టుదలతో చదువు, అలాగే ఈ జాతీయ సమైక్యత స్ఫూర్తిని మనసులో పెట్టుకుని దేశ అభివృద్ధికి యువత పాటుపడాలి అని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికి స్వతంత్ర దివస్ శుభాకాంక్షలు. 15th August is a very important day for all the people of this great country. We must always strive to stand by the ideals of our freedom struggle, and we must not forget the kind of sacrifices that were made to have this freedom for each and every person of this country. So మనమందరూ అది గుర్తు పెట్టుకొని, మనుషులు పెట్టుకొని, ఆ ఫ్రీడమ్ స్ట్రగల్ కి ఐడియల్స్ కి ప్రతి జాగ్రత్తగా ఉండి దాన్ని మనం మనసులో పెట్టుకొని, గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. With that spirit, we must always move forward, making sure that whatever we do, it brings honor to this great country. So, ఆ భావనతో ఈరోజు ఇక్కడ హర్ ఘర్ తిరంగా ఒక ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. ఆ ర్యాలీలో వచ్చిన వాళ్ళకి అందరికీ నా సైడ్ నుంచి చాలా థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ షూర్ that we will always keep on moving ahead with the same spirit and wish you all a very happy 15th August once again. Thank you. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.